మల్కాజ్గిరి అండ్ భువనగిరి జోన్ ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ ట్రాన్స్పోర్టింగ్ హాష్ ఆయిల్. వీళ్ళు నర్సీపట్నం నుంచి వస్తూ అక్కడ నివాసిస్తున్న వాళ్ళు అక్కడి నుంచి ఈ హాష్ ఆయిల్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు భువనగిరి నగరం దగ్గర పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈసారి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ట్రైన్లో చేస్తున్నారు. భువనగిరిలో దిగి భువనగిరి చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకున్నాం. వీళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరెవరికి వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ ఏంటిది అనేది మనము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. దీంట్లో ఇద్దరు అక్యూజ్డ్ పెట్ల శేఖర్ అండ్ అన్మిరెడ్డి దుర్గారావు అనే వీళ్ళిద్దరు అక్యూజ్ మనం ఇప్పుడు అరెస్ట్ చేశాం. వీళ్ళు అనకాపల్లి డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు, నర్సీపట్నం మండల్లో వీళ్ళు నివసిస్తున్నారు. ఇందులో ఈ శేఖర్ అనే అతను కెమికల్ బీఎస్సీలో కెమికల్ సబ్జెక్టు బీఎస్సీ చేశాడు. చేసిన తర్వాత అతను is just like that, not into any proper activity. So he came in touch with one Ganza Durga, అంటే అతని పేరు గాంజా దుర్గా. గంజాయి ఎక్కువగా అమ్మడం చేయడం కార్యక్రమంలో అతనికి గంజా దుర్గా అనే నిక్ నేమ్ వచ్చింది. అతనితో ఇంటరాక్షన్లో వచ్చి ఇక్కడ ఎట్లయినా సరే అతను గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి, హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే ప్రాంతాలు అమ్మాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా హాష్ ఆయిల్ అనేది ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే కన్స్యూమర్ ఉంటారో అనే ఉద్దేశంతో దాన్ని 40 to 50 kg ఆఫ్ హాష్ ఆయిల్ని బర్న్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ టెంపరేచర్లో ఇది ఆయిల్ లాగా టర్న్ అయినప్పుడు ఒక 1 kg ఆయిల్ వస్తుంది. ఇట్లా 4 kgs అప్పుడు 200 kg ఆఫ్ గాంజాను యూటిలైజ్ చేసి ఈ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దీన్ని సిగరెట్ అందులో ముంచి కానీ లేకపోతే డైరెక్ట్గా డ్రాప్స్ తీసుకొని కానీ కన్జ్యూమ్ చేసి వాళ్ళు ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉంటారో దాన్ని పెడ్లర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. బికాజ్ ఇట్ గివ్స్ బిగ్గర్ కైండ్ ఆఫ్ దేర్ యాక్టివిటీకి ఫైనాన్షియల్ గెయిన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీంట్లో ఉన్నారు. కానీ ఈ నెట్వర్క్ను బ్రేక్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని ప్రకారమైన వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని మెథడ్స్ మార్చుతున్నా కానీ దాని తగ్గట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం. ఇంతకుముందు మీరు చూశారు వెహికల్స్లో మార్చడం, ఇన్సైడ్ రీడిజైన్ చేసి వెహికల్ యొక్క భాగాలను అందులో ఎక్కడ దాచిపెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు అది